తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదం తెలుపబోతున్నారు. రైతు కులగణన సర్వేపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్ర ఫలితాల తరువాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 7తో రేవంత్ సర్కారుకు ఏడాది పూర్తవుతుంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గీయులు చర్చ సాగుతోంది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి సంబంధించిన కసరత్తులను కూడా చేస్తోంది ప్రభుత్వం. ఈ ఎన్నికలకు వెళ్లక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అసలు వేటి గురించి చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు, ఎటువంటి జియోస్ పాస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు, అసలు అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 9 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు సంబంధించి ఇప్పటికే 82% కులగణన పూర్తయింది. కులగణనకు సంబంధించి కూడా సర్వేకి సంబంధించి కూడా అసెంబ్లీ చర్చల్లో భాగంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో ఏదైతే ధరణికి సంబంధించి ధరణి పోర్టల్కి సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి కనుక అంటే ధరణి రికార్డులో కనుక అంటే భూమి పైన హక్కుదారు అయినా సరే ధరణిలో లేకపోతే మాత్రం హక్కును మొత్తం కూడా కోల్పోయే పరిస్థితి. సో ఈ ధరణి స్థానంలో కూడా భూమాత పోర్టల్ తీసుకొస్తామంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ముందు నుంచి చెప్తుంది. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టం ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని ముసాయిదా బిల్ అయితే గత అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టింది. ఈసారి ఆర్ఓఆర్ చట్టాన్ని అయితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే డిక్లరేషన్ ఉందో డిక్లరేషన్ అమలు చేయాలంటూ కూడా ప్రభుత్వం భావించి ఖచ్చితంగా వాళ్ళకు అవకాశాలు 42% రిజర్వేషన్ కల్పించి వాళ్ళందరికీ కూడా బీసీలందరికీ కూడా అవకాశం కల్పించాలని భావిస్తుంది. ఇప్పటికే సర్వే ఈ నెల 30న అయితే సర్వే పూర్తయింది. ఈ సర్వేని బేస్ చేసుకొని ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశాలు కల్పించి దీనిపైన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టే అవకాశం కూడా ఉంది. చర్చ అనంతరం తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ఆసరా పెన్షన్లు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఆసరా పింఛన్ రైతు భరోసా రైతులు ఎప్పటి నుంచో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలి. అయితే ఇప్పటికే రైతు రుణమాఫీ చేయడం వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత ఆలస్యం జరిగింది. అట్లాంటి ఆలస్యం జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎలాంటి లోపాలు జరగకుండా కూడా రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే దీనిపైన మంత్రివర్గ కమిటీ కూడా వేశారు. కమిటీ కూడా రైతు భరోసాకు సంబంధించి వివిధ జిల్లాలు పర్యటించి రైతుల నుంచి కూడా ఏ విధంగా రైతు భరోసా అమలు చేస్తే బాగుంటుందంటూ కూడా రైతు నుంచి అయితే అభిప్రాయం తీసుకున్నది. హరికృష్ణ, అసెంబ్లీలో ఇప్పుడు ఏ బిల్స్ గురించి ఇటు చర్చకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, ప్రధానంగా ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి ఎక్కువగా అంటే చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధరణి వల్ల చాలా మంది రైతులు తమ భూమిని కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు స్వయాన ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ధరణి పైన పోరాటం కూడా అనేక మార్లు చేశారు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దీనిపైన కమిటీ వేసింది. కమిటీ కూడా ఫైనల్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అందజేసింది. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొకటి హైడ్రాక్ సంబంధించి కూడా ఇప్పటికే అటు
అటు గవర్నర్ నుంచి బిల్లు కూడా పాస్ చేసుకుని హైడ్రా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మూసి ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం హైదరాబాదు, అదే నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆ ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించాలని ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సో ఆ విధంగానే మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా ఆ చర్చకు అయితే దానికి సంబంధించిన చర్చ అయితే అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.